హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ సత్తెనపల్లిలో వచ్చిన 1 ఎకరం ల్యాండ్ అండి. సత్తెనపల్లి గణపవరం అనే గ్రామంలో వచ్చిన ఈ 1 ఎకరం పొలం అనేది ఓఆర్ఆర్కి 10 కిలోమీటర్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. ప్రజెంట్ అందులో అయితే కనుక మిర్చి పంట అయితే వేశారు. ప్రపోజల్ ప్రైస్ అయితే 25 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది, మాట్లాడుకోవచ్చు. సో సత్తెనపల్లి గణపవరం అనే గ్రామంలో వచ్చిన ఈ 1 ఎకరం ఓఆర్ఆర్కి 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. సో ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి అయితే కనుక 4 లైన్ అయితే కనుక ప్రపోజల్ అయితే ఉందండి. ఈ ప్రాపర్టీ ప్రపోజల్ ప్రైస్ అయితే 25 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది, మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ మిర్చి పంట అయితే వేశారండి. సో కౌలుదారి అయితే కనుక అమౌంట్ పర్ ఇయర్ వచ్చేసి 20,000 అయితే వస్తున్నాయి. ఇదైతే కనుక ఓఆర్ఆర్కి అతి సమీపంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది. సత్తెనపల్లి గణపవరం అనే గ్రామంలో అయితే ఈ 1 ఎకరం రావడం అయితే జరిగింది. సో ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము. విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి, జీరో కాస్ట్ ఆఫ్ విజిటింగ్. ఈ పొలంకి వచ్చే వాటర్ సాగర్ వాటర్ అండి, గమనించగలరు. సత్తెనపల్లి అనే ఊర్లో గణపవరం అనే గ్రామంలో అయితే ఈ 1 ఎకరం ల్యాండ్ అయితే రావడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మిర్చి పంట అయితే అందులో వేశారు. కౌలుదారి అయితే కనుక 20,000 పర్ ఇయర్కి వస్తున్నాయి. సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. 25 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది, మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ప్రాపర్టీ.